Hello students, welcome back to my channel. Breaking news for TS SSC students: no internal marks, no grading system from this academic year onwards. So exams will be held for 100 marks instead of 80 marks. Your exams, 10th class exams, will be held for 100 marks. Till now, theory exams for 80 marks, internal 20 marks only for each subject. Now internal system has been abolished by the state government. So upcoming March 2025 onwards, 100 marks paper for each subject and 24-page booklet will be given for all subjects. No additional sheets will be provided. For science exam, physics 50 marks, 12-page booklet, and biology 50 marks, another 12-page booklet will be provided separately. So 6-paper system will continue, only 6 papers will be there, and grading system is abolished, and marks instead of grades, mark system, old marking system will be implemented. And SSC exam fee without late fee, the date has been extended to 5th December. 10 పరీక్షల్లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి. టీఎస్ తెలంగాణ ఎస్ఎస్సి స్టూడెంట్స్కి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గ్రేడింగ్ విధానానికి గవర్నమెంట్ స్వస్తి పలికింది. ఈ ఏడాది నుంచి 100 మార్కులకి రాత పరీక్షలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ పట్ల ఉన్న పడంగా మార్పులు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఏడాది నుంచి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇంటర్నల్ ఎగ్జామ్స్కి 20 మార్క్స్, బోర్డ్ ఎగ్జామ్స్కి 80 మార్క్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం నుంచే ఈ ఇంటర్నల్ మార్క్స్ కేటాయించే విధానాన్ని ఎత్తివేశారు. మార్క్స్ని కేటాయించే విధానాన్ని ఎత్తివేశారు, అబాలిష్ చేశారు. ఇక ఇంటర్మీడియట్ తరహాలోనే మార్కులు ఇవ్వనున్నారు. విద్యార్థులు మార్కులు సంబంధించి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని 10th క్లాస్లో మార్క్స్ బదులు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒకానొక దశలో ఇంటర్లో కూడా ఈ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు, అమలు తేవాలని భావించారు. కాగా తాజాగా గ్రేడింగ్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఎప్పటిలాగే మార్క్స్ సిస్టమ్ అమల్లోకి వస్తుంది. ఇక నుంచి 6 సబ్జెక్టుల పరీక్షలకి 600 మార్కులు ఉంటాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.5 లక్షల మంది 10th క్లాస్ ఎగ్జామ్స్కి హాజరు కానున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన 6 నెలల తర్వాత, 6 months తర్వాత ఈ వార్షిక పరీక్షలకి 3 నెలల ముందు ఈ విధానం మార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా సిబిఎస్ఈ ఏంటంటే ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే చెప్తుంది, కానీ ఇక్కడ 3 monthsకి ముందు ఈ విధానం ఇట్లా అమల్లోకి వస్తుందని, ఈ మార్పులు ఉంటాయని చెప్పడం, ఉన్న పళంగా ఈ మార్పులు తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చాలామంది విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వ విధానంపై. ఇక ఇంటర్నల్ మార్క్స్ ఏంటంటే ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకి 20/20 ఇస్తుండగా ప్రభుత్వ పాఠశాలలో మాత్రం నిక్కచ్చిగా వాళ్ళ ప్రాజెక్ట్స్ని బట్టే మార్క్స్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేకూరడం లేదు. ఇంటర్నల్ మార్క్స్ యొక్క విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విషయం పట్ల గవర్నమెంట్ ఈ విషయంలో చాలా మార్పులు చేర్పులు చేయాలని సూచించింది. అయితే ఈ రాష్ట్ర విద్యా కమిటీ కూడా గవర్నమెంట్కి ఈ సూచనలు చేసింది. కాకపోతే ఇప్పుడు ఉన్న పడంగా ఒక 3 months ముందు ఈ మార్పులు తేవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కో సబ్జెక్టు ఎగ్జామ్ 100 మార్క్స్ ఉంటుంది. సైన్స్లో భౌతిక జీవశాస్త్రం ఉన్నందున ఒక్కో దానికి 50 మార్కులు చొప్పున కేటాయిస్తారు. ఇలాంటి నిర్ణయాలను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే విద్యార్థులు మానసికంగా సిద్ధమవుతారని కేవలం ఎగ్జామ్స్కి ముందు వెల్లడించడంపై విద్యారంగ నిపుణులు, కొందరు హెచ్ఎంలు కూడా, హెడ్ మాస్టర్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో పాఠశాల విద్యాశాఖ నుంచి ఆగస్టు 19న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా 3 నెలల 10 days తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే 80 మార్క్స్కి సమ్మేటివ్ అసెస్మెంట్స్ SCA1 ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. దాదాపు సిలబస్ పూర్తయింది. ఒక్కో సబ్జెక్టుకి 4 ప్రాజెక్టులు చొప్పున మొత్తం 7 సబ్జెక్టులకి 28 ప్రాజెక్టులు పూర్తి చేయించారు. వాటికి ఎంతో సమయాన్ని కేటాయించారు. ఇప్పుడు కీలక మార్పులు చేయడం మంచిది కాదు, ఉత్తీర్ణత పైన ప్రభావం పడుతుందని చెప్పేసి హెచ్ఎంలు వాళ్ళ అభిప్రాయం తెలియపరుస్తున్నారు. సో సిబిఎస్ఈ తరహాలో ఎలాంటి మార్పులు ఉంటే విద్యా సంవత్సరం స్టార్టింగ్లో చెప్పాలి, కానీ మధ్యలో చెప్పకూడదు. అయితే ఇప్పటి వరకు 10 పరీక్షల్లో ప్రశ్నాపత్రం ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులు ఉంటాయి, ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ మోడల్ పేపర్ కూడా రిలీజ్ చేస్తేనే విద్యార్థులకి చాలా
అనుకూలంగా ఉంటుంది, వాళ్ళకి చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. లేకుంటే వాళ్ళు మాత్రం అయోమయానికి గురి అవ్వడం చాలా ఇది మాత్రం గ్యారంటీ. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం పట్ల శ్రద్ధ వహించాలి. ఓకే, ఏదైనా సరే ఇది 10th క్లాస్ స్టూడెంట్స్కి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎన్ని మార్పులు చేసినా ఎన్ని చేర్పులు చేసినా సరే పార్ట్ బి ఆబ్జెక్టివ్ అనేది చాలా స్కూల్స్లో అది డిక్టేట్ చేస్తున్నారు, ఆన్సర్లు చెప్తున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ఆన్సర్లు డిక్టేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులు ఈజీగా పాస్ అయిపోతున్నారు. అర్హత లేని వాళ్ళు కూడా పాస్ అయిపోతున్నారు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత బోర్లా పడుతున్నారు. అందుకే చూడండి, మీరు 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ 95 దాకా వెళ్తుంది. మరి ఇంటర్కి వచ్చేసరికి 60 రావడమే చాలా గగనమైపోయింది. మరి 90 ఎక్కడ, 60 ఎక్కడ, ఈ వేరియేషన్ ఎందుకు వస్తుందంటే అర్హత లేని వాళ్ళు కూడా పాస్ అయిపోతున్నారు. ఏమాత్రం కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా బిట్ పేపర్లో ఆన్సర్లు చెప్పడం వల్ల వాళ్ళు పాస్ అయిపోతున్నారు. ఇంటర్మీడియట్లో మరి సిలబస్ కొంచెం ఇన్డెప్త్గా ఉంటుంది. ఇక్కడ జంబ్లింగ్ విధానం, మళ్ళీ ఇక్కడ కొంచెం ఎగ్జామ్స్ స్ట్రిక్ట్గా జరగడం వల్ల, అన్ని చోట్లని కాదు చాలా వరకు స్ట్రిక్ట్గా జరగడం వల్ల ఇక్కడ వాళ్ళు ఆ చీటింగ్కి ఆస్కారం లేనందున ఇక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. కాబట్టి 10th ఎగ్జామ్స్ని చాలా పకడ్బందీగా నిర్వహించాలి. అప్పుడే చదువుకున్న వాళ్ళకి మనం జస్టిస్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.